ఆర్టీసీ నారాయణ గారిని పెన్షనర్ల గోడును వినిపించాలంటే ఆర్టీసీ నారాయణ ఆర్టీసీ నారాయణని ఎంపీ అభ్యర్థిని ఆర్టీసీ రిటైర్మెంట్ అసోసియేషన్ క్యాండిడేట్ ని కార్మికుల ఐక్యత రిటైర్మెంట్ కార్మికుల ఐక్యత రిటైర్మెంట్ కార్మికుల ఐక్యత రిటైర్మెంట్ కార్మికుల ఐక్యత ఎంపీగా ఆర్ఎస్ నారాయణ గారిని ఎంపీగా ఆర్ఎస్ నారాయణ గారిని ఎంపీగా ఆర్ఎస్ నారాయణ గారిని ఆర్టీసీ ఎంపీగా ఆర్ఎస్ నారాయణ గారిని ఎంపీగా ఆర్ఎస్ నారాయణ గారిని రిటైర్మెంట్ అసోసియేషన్ ఎంపీగా బలహీన వర్గాల అభ్యర్థి ఆర్ఎస్ నారాయణ గారిని బలహీన వర్గాల అభ్యర్థి ఆర్ఎస్ నారాయణ గారిని ఎంపీగా ఆర్ఎస్ నారాయణ గారిని ఎంపీగా ఆర్ఎస్ నారాయణ గారిని రిటైర్మెంట్ ఉద్యోగుల అభ్యర్థి ఆర్ఎస్ నారాయణ గారిని EPS 95 అధిక పెన్షన్ సాధించుకుందాం. EPS 95 పెన్షన్ EPS 95 అధిక పెన్షన్ EPS 95 అధిక పెన్షన్ EPS 95 ఎంపీగా ఆర్ఎస్ నారాయణ గారిని ఎంపీగా ఆర్ఎస్ నారాయణ గారిని ఎంపీగా లోక్సభ అభ్యర్థి ఆర్ఎస్ నారాయణ గారిని లోక్సభ అభ్యర్థి ఆర్ఎస్ నారాయణ గారిని ఎంపీ ఆర్ఎస్ నారాయణ ఎంపీ ఆర్ఎస్ నారాయణ ఎంపీ ఆర్ఎస్ నారాయణను కలిసిండు అమ్మాయి చేసుకోమన్నాడు. నేను EPS 95 నిజామాబాద్ జిల్లాకు ప్రెసిడెంట్గా 2-3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మా ఆల్ పెన్షనర్స్ EPS 95 పెన్షనర్కు మినిమం పెన్షన్ 7,000 ప్లస్ DA గురించి 2-3 సంవత్సరాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ను ఢిల్లీ వెళ్ళి ప్రాధాన్యత అన్ని రకాల ఎడ్యుకేషన్ చేయడం జరిగింది. అయినా కానీ మాకు హామీలు ఇస్తున్నారే తప్ప మా సమస్య పరిష్కారం కావట్లేదు. దాని నేపథ్యంలో ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ నామినేషన్ జరుగుతున్న సందర్భంలో దానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా నిరసనగా తెలియజేయడానికి నేను నా ఇండిపెండెంట్గా మా నిజామాబాద్ నియోజకవర్గానికి పార్లమెంట్ అభ్యర్థిగా ఈ బరిలో దిగుతున్నాను. విశ్రాంత ఉద్యోగులం అదేవిధంగా EPS 95 57 డిపార్ట్మెంట్లు యావత్ భారతదేశంలో ఉన్నది. మాకు మినిమం పెన్షను 1000 రూపాయలు ఉన్నది. దాని కనీస పెన్షన్గా మినిమం పెన్షన్గా పెంచాలని చెప్పేసి గత 7 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వంకు విన్నవించుకున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రామ్లీలా మైదానంలో ఢిల్లీలో అనేకమైన వేలాది మంది అక్కడ మరి ధర్నా చేసి నిరాహార దీక్షలు చేసిన ప్రధానమంత్రి మోడీ గారు పట్టకుండా పక్కపడుతూ పోయిండే కానీ తప్ప అక్కడ జనాలు కనపడలేదు. కాబట్టి ఆల్ పెన్షనర్స్ తరఫున మేము ఇండిపెండెంట్గా అభ్యర్థిగా మరి రాపల్లె సత్యనారాయణని ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగిని నిలబెట్టడం జరిగింది. దీనికి మరి అందరూ కూడా మాకు మద్దతు ఇచ్చి గెలిపించారని చెప్పి కోరుతాం. ఈరోజు మన భారతదేశ పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఫేజ్ 4లో నామినేషన్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఏప్రిల్ 18 నుంచి 25వ తారీఖు వరకు ఈ ఫేజ్ 4లో నామినేషన్స్ ఈ యొక్క షెడ్యూల్ ఉంది. కాబట్టి మనము EPS 95 పెన్షనర్స్ తరఫున ముఖ్యంగా ఇక్కడ నిజామాబాద్లో ఉన్న మన పెన్షనర్స్ అందరూ కలిసి భారతదేశం అంతటా జరుగుతుంది పోరాటం మనం మినిమం పెన్షన్ సాధించుకోవడానికి. కానీ ఎక్కడ సరైన రిజల్ట్స్ రావడం లేదు. ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ మనకు సహకరించడం లేదు. కాబట్టి
స్ట్రైక్ చేస్తూ రకరకాల స్ట్రైక్ చేశాం మనము. ఆ స్ట్రైక్లన్నిటి కూడా ఏమీ విలువ లేకుండా పోతుంది. సరైన విధానము, సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ మనల్ని ఇంకా టార్చర్ చేస్తూ ఇంకా 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్లో ఉండి కూడా ఈ మోదీ గవర్నమెంట్ మనకి ఏ రకమైన సాయం చేయడం లేదు. కనీసం మనుషులు కూడా గుర్తించబడలేదు. కాబట్టి దానికి నిరసనగా ముఖ్యంగా నిజామాబాద్ నుండి ఈ నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నుంచి దానికి నిరసనగా సత్యనారాయణను మనము మన ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీని మనం ఇక్కడ దీనికి క్యాండిడేట్గా నిల్చోబెడుతున్నాం. కాబట్టి మీరందరూ ఈ క్యాండిడేట్కి సహకరించి సపోర్ట్ చేసి మనము మన యొక్క నిజమైన మన బాధలను మనం అనుభవిస్తున్నటువంటి ఈ కష్టాలన్నింటినీ ఈ ఫోరం ద్వారా తెలియపరిచి ప్రజలందరికీ తెలియపరిచి మన యొక్క డిమాండ్స్ని ముందుకు తీసుకుపోవడానికి సహకరించాలని కోరుతూ ఈ యొక్క ఎలక్షన్స్ మీరందరూ కూడా సహకరించాలని కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. మా యొక్క కార్పొరేషన్ అసోసియేషన్స్ మొత్తము ఇండియాలో వల్లనే ఎంతోమంది ఉన్నాము. రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు 1,000 రూపాయల పెన్షన్ తోటి మా భార్యాభర్తలు బతకడమే కష్టంగా ఉన్నది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ 10 సంవత్సరాల నుంచి కూడా 2004 లోపల ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇదే ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము 3,000 ఇవ్వాలా 4,000 ఇవ్వాలని డిమాండ్ చేసింది సెంట్రల్ అక్కడ. కానీ మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఏమి చాప కింద నీళ్ళు కానీ అదే విధంగా ఉంచింది. కాబట్టి మాకు ఏ విధంగా పెన్షన్ ఎక్కువ పెంచడం లేదు. కాబట్టి దీనికి మేము నిరసనగా ఖచ్చితంగా మా బతుకులు బాగుపడాలంటే మా అక్కడి నుంచి కూడా అక్కడ పార్లమెంట్లో మా యొక్క వాయిస్ వినిపించడానికి ఒక మెంబర్ కావాలని చెప్పి మన నిజామాబాద్ గడ్డ కొత్త పోరాటాలు అడ్డా. కాబట్టి ఇక్కడ నుంచి మన రిటైర్మెంట్ ఉద్యోగుడైనటువంటి రాపల్లి సత్యనారాయణ గారికి మేము మా యొక్క ఆల్ కార్పొరేషన్ సభ్యులందరం కలిసి మద్దతు ఇస్తూ మా యొక్క క్యాండిడేట్గా మేము డిక్లేర్ చేయడం జరిగింది. మా కుటుంబాలందరూ కలిసి కూడా ఆ సార్కు ఓట్లు వేస్తే ఖచ్చితంగా మేము గెలిచి మా యొక్క కోరికలు సాధించుకుంటాము. ఖచ్చితంగా మాకు పెన్షన్ 7,500 కావాలనే మినిమం 10,000 రూపాయలు ఉంటేనే భార్యాభర్తలు జీవించే టైం లోపల 1,000 రూపాయల లోపల మేము ఏమి జీవించడానికి వీల్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకు కొంచెం కనువిప్పు కలిగించడానికి కూడా మేము ప్రయత్నం చేసి మా సహకారాలందరికీ మా యొక్క ఆర్ఎస్ నారాయణ గారికి ఓటేసి గెలిపించాలని చెప్పి మేము మనం చేస్తున్నాం. ఈ పోరాటంలో మేము అందరూ ముందు పోయి ఆర్టీసీ వాళ్ళు అందరూ ముందు చేతులు కట్టుకొని నిలబడుతున్నాము. ఎవరు నిలబడ్డా కానీ ఎవరు మమ్మల్ని కనుకరించి మా పైన దయ చూపలేరు. కాబట్టి ఇప్పుడు మా ఇచ్చ మేమన్న హక్కును సాధించుకుంటామని ఎంపీగా పోటీ చేస్తున్నాము. ఇప్పుడన్నా అందరూ సహకరించండి. మన ఆర్టీసీ వాళ్ళు కానీ మన ప్రభుత్వం కానీ అందరూ సహకరించి తనను గెలిపించండి. గెలిపించి అయినా గెలిచిన తర్వాత నిలబెట్టి పనులు చేయించుకోండి. ఎప్పుడు మీ వారు మా ఇంటి కోసం కాదు, ఎప్పుడు ఎన్ని టైమో మీ వ్యక్తి అయినా. వయసు కదా బాగుంది. వెనక నుండి వండి ఎందుకెళ్ళండి సార్ ఇట్లా సార్ ఆర్ఎస్ నారాయణ రాపల్లి సత్యనారాయణ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నియోజకవర్గం నుంచి ఆర్ఎస్ నారాయణ గారు సత్యనారాయణ సార్ వయసు ఎంపీ అభ్యర్థి రాపల్లి సత్యనారాయణ గారు రాపల్లి సత్యనారాయణ గారు ఎంపీ అభ్యర్థి రాపల్లి సత్యనారాయణ గారు ఎంపీ అభ్యర్థి రాపల్లి సత్యనారాయణ గారు సత్యనారాయణ గారిని అధిక సంఖ్యతో గెలిపించండి.
రాపల్లి సత్యనారాయణ గారిని రాపల్లి సత్యనారాయణ గారిని ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ ఉద్యోగుల అభ్యర్థి రాపల్లి సత్యనారాయణ రిటైర్మెంట్ అశోక్ జైన్ ఆర్ఎస్ నారాయణ గారు నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి రాపల్లి సత్యనారాయణ గారు ఆర్టీసీ అసోసియేషన్ ప్రెస్ తో మాట్లాడాలంటే నామినేషన్ వేసిన తర్వాత దయచేసి అందరూ వెళ్ళిపోండి. టోటల్ 5 మెంబర్స్ క్యాండిడేట్ తోని 5 క్యాండిడేట్ తో పాటు ఫోన్తో పాటు మేడం రండి. బీఆర్పీ పార్టీ స్థాపితుల మన ఎక్కువ సునీల్ అన్న గౌరవనీయులన్న సునీల్ అన్న కమలాకర్ అన్న మన్మోహన్ అన్న వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు నామినేషన్ వేస్తున్నాను. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా ముఖ్యానందు విలేజ్ వడ్డేలింగాపూర్ రాయికల్ మండలం జగిత్యాలలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ పార్లమెంటుకు నేను నామినేషన్ ఇస్తున్నాను. అందరికీ నమస్తులు. పార్లమెంట్ అందరికీ ఒక నమస్తులు. బీఆర్పీ పార్టీ విద్యార్థుల రాజకీయ పార్టీ. మనం ఎందుకంటే ఉచిత విద్య వైద్యం గురించి మనం వచ్చిన ఈ పార్టీ ఈరోజు నేను పార్లమెంటుగా నేను సభ్యుని ఒక నామినేషన్ వేయడానికి వచ్చినాను. నిజామాబాద్ మన కలెక్టరేట్లో ముఖ్యానందు విలేజ్ వడ్డేలింగాపూర్ రాయికల్ మండలం. నా పేరు వల్దు ముఖ్య గంగే నాయక్ వల్దు కొడుకును. నేను ఒక ముఖ్యానందు నాయక్ నా పేరు. మీ అందరికీ పేరు పేరున ఒక మార్పు కొరకు వచ్చిన పార్టీ. ప్రతి ఒక్కరు మీరు సహకరించాలా మాకు. ఈ పార్టీని సహకరించిన వాళ్ళు ప్రతి ఒక్క బతుకులు మనం బాగుపడాలంటే దీనివల్ల అయితే దయచేసి అందరికీ నమస్తే. ఉచిత విద్య వైద్యము నిధులు నియామకాల గురించి మేము వేసేది ఇది. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మార్పు రావడం లేదు. పిల్లల భవిష్యత్తు నిలబడడం లేదు. అప్పుడేమో బీఆర్ఎస్ వాడుకున్నది 10 years. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కూడా వచ్చింది. ఇప్పుడు 4 నెలలు అయింది. ఏది మార్పు రాలేదు ఇంతవరకు. బీజేపీ అంటే అది సెంటర్లో అది కావాల్సింది కానీ మన స్టేట్లో అది అంతే ఉన్నది. దేనికి మనకేం లేదు. దాని వలన నేను పిల్లల భవిష్యత్తు గురించి వచ్చినాం. ఒక మార్పు కొరకు నచ్చినాం. అందుకే నామినేషన్ వేసిన. అందు గురించి మార్చుకుంటాం ఖచ్చితంగా. మా సునీల్ అన్న ఆధ్వర్యంలో హెచ్ఓ సునీల్ అన్న ఆధ్వర్యంలో ఆయన ఫౌండరు మా హెచ్ఓ సునీల్ అన్న కమలాకరు మన్మోహన్ అందరూ వీళ్ళంతా మా ఫౌండర్లు. ఎందుకంటే విద్యార్థుల రాజకీయ పార్టీ ఫౌండర్లు వాళ్ళ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మార్పు వస్తుందని మాకు ఒక అజెండా. దాని గురించి మేము వచ్చినాం ఇక్కడికి. అంటే ఇంతకుముందు మీరు పోటీ చేసిన జగిత్యాల నియోజకవర్గం కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేగా ఇప్పుడు మళ్ళీ పార్లమెంటు నిజామాబాద్కు నేను ఇప్పుడు నామినేషన్ వేస్తున్నాను. అందరికీ నమస్తులు. అందరికీ ధన్యవాదాలు.
3 సర్వీస్ తర్వాత 2018 జనవరిలో రిటైర్మెంట్ అయ్యాను. రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు పెన్షన్ ఈపీఎఫ్ కంట్రిబ్యూటెడ్ పెన్షన్ ఓన్లీ 3,000 రావడం జరిగింది. ఇది ఎలాంటి ఇంత తక్కువ ఎట్లా వస్తుందని చెప్పేసి నేను దీని గురించి వాకప్ చేయగా ఈపీఎస్ 95 అనే ఒక స్కీమ్ ప్రకారము ఇది కంట్రిబ్యూట్ ఇలా నిర్ణయించడం జరిగిందని తెలిసింది. అయితే నేను ఇంత మినిమం పెన్షన్ దాని గురించి ఎన్ఏసి నేషనల్ లెజిస్లేషన్ కమిటీ దీనికి పెంపుదల కోసము 2017 నుంచి ప్రయత్నం చేస్తుందని తెలిసింది. ఆ తర్వాత ఆ నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ గురించి ఇది తెలుసుకొని నేను జూమ్ మీటింగ్లో ప్రెసిడెంట్ గారిని కాంటాక్ట్ కావడం జరిగి తర్వాత నేను ఇక్కడ నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీకి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్కి అపాయింట్మెంట్ చేయడం జరిగింది. నేను ఆర్టీసీ సోదరులతో కాకుండా ఆల్ కార్పొరేషన్లు స్టేట్ అండ్ పబ్లిక్ సెక్టర్లో పనిచేసిన అన్ని కార్పొరేషన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ను సమీకరించి ఒక కమిటీని తయారు చేయడం అది. ఈ తర్వాత మళ్ళీ ఈ దాని గురించి యాజ్ ఎ ప్రెసిడెంట్గా నేను ఢిల్లీ పోవడం 3 సార్లు సిడీ పోవడం జరిగింది. ఆ తర్వాత మా సమస్యలను ఎన్నోసార్లు హేమమాలిని హామీల ద్వారా మోడీ గారి సమక్షంలో మాకు 7,500 ప్లస్ డిఏ ఇవ్వమని మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆ 7,500 ప్లస్ డిఏ కూడా 2013లో భగవత్ సింగ్ కోశ్యార్ కమిటీ రాజ్యసభ కమిటీ సిఫారసు మేరకు 2013లో 3,000 ప్లస్ డిఏ ఇవ్వడానికి వాళ్ళు నివేదిక సమర్పించారు. అయినా కానీ ఆ టైంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ వాళ్ళను మీరు ఇంట్రడ్యూస్ చేసిన ఈ ఈపీఎస్ 95 స్కీమ్లో మీరు కోశ్యార్ కమిటీ ప్రకారము 3,000 ప్లస్ డిఏ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసింది పార్లమెంట్ సాక్షిగా మా బీవీ ఎంపీ జవదేకర్ గారు. అయితే ఆ తర్వాత నెక్స్ట్ 2014లో బీజేపీ గవర్నమెంట్ మేము మా మినిమం పెన్షన్ పెంపుదల కోసం ఎన్నో రకాల ఎజిటేషన్స్ ఢిల్లీ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో చేయడం జరిగింది. అయినా కానీ మా సాధన లేకపోతే మన కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఈ మన అవకాశం వచ్చిందని చెప్పేసి ఎంపీ నామినేషన్ చేసి మా మినిమం పెన్షన్ పెంపుదలను సాధించుకోవడానికని ఈ నామినేషన్ వేసి తద్వారా ఎప్పుడైనా ధనిక వర్గాలకే మనము నామినేషన్ చేసి మనము గెలిపించుకొని తర్వాత మనము అప్రోచ్ అయితే వాళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదు. కాబట్టి ఎందుకు మనము మధ్యతరగతి కుటుంబంలో కూడా ఎందుకు ఈ రాజకీయాలకు రావద్దు? మనం వచ్చే ఈ తర్వాత మనమందరి సమీకరించేది తోటి మా ఆర్టీసీ సోదరులు మేమందరం ఒక నిర్ణయానికి వచ్చి ఈ ఒక రకమైన కమిటీ ఫార్మ్ చేసుకుని వాళ్ళ నామినేషన్ చేయడం జరిగింది.